కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేటర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని మావోయిస్టులు ఆరోపించారు. ఈ అంశంపై మావోయిస్టుల పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనను ఖండించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అక్రమ కట్టడాలు, మూసీ నది ప్రక్షాళన పేరుతో మధ్యతరగతి పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. హామీలను తుంగలో తొక్కి కార్పొరేటర్లు బాగు కోసం పనిచేయడానికే ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చిందని జగన్ ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మూసీ కలుషితం కావడానికి అక్కడ పరివాహక ప్రాంతం ప్రజలను బాధితులను చేయడం సరికాదని, అక్రమ కట్టడాలు కూల్చివేత పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ, అలాగే మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో వలసకారులపై దాడులకు పూనుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామరతోగు గ్రామాల్లోని వందల మంది బలగాలను మోహరించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై తిరుగుబాటు చేయాలంటూ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేటర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని మావోయిస్టులు ఆరోపించారు. ఈ అంశంపై మావోయిస్టుల పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, అలాగే ఇప్పుడు జగన్ పేరిట లేఖ విడుదలైంది కదా, దీన్ని ఎలా చూడొచ్చు? సౌజన్యం మనం చూడొచ్చు. మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతోటైతే ఒక లేఖ విడుదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా తెలంగాణలో సంవత్సరం గడుస్తున్నా పూర్తి స్థాయిలో అమలు ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే ముందు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి హామీలు నెరవేరుస్తారని చెప్పారో ఆ హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో తుంగలో తొక్కేసింది. ఎలాంటి హామీలను కూడా అమలు పరచకుండా పూర్తిగా ప్రజలపై దాడులు చేస్తుందని చెప్పేసి కూడా ఆ మావోయిస్టు జగన్ అయితే విరుచుకుపడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది తన లేఖలో. అయితే పూర్తిగా కూడా మావోయిస్టు సంబంధించినట్టు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ అధికార ప్రతినిధి పేరుతో ఈ లేఖ విడుదలైంది. పూర్తిగా కూడా రాష్ట్రంలో సంవత్సరం గడుస్తున్న పాలన ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు, ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా ప్రజలకు అందట్లేదు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వానికంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి పథకాలు అమలు చేయట్లేదు. అయితే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ధ్వజమెత్తినట్టు పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా హైడ్రా పేరుతోటే అక్కడ కొన్ని దశాబ్దాల కాంచి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఇది అన్యాయం అని చెప్పేసి కూడా మావోయిస్టు దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇండ్లకు పూర్తిగా కూడా ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వమే కట్టడానికి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల అనుమతులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏ విధంగా కూర్చుందని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే లేఖలు పేర్కొన్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే హైడ్రా పేరుతోటి వందలాది కుటుంబాలను రోడ్డున పడేసి అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అప్పుడు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలే పూర్తిగా కూడా పర్మిషన్లు ఇచ్చారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, డబ్బులు కట్టుకున్నారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం ఎట్లా కూల్చివేస్తుంది, పూర్తిగా కూడా వాళ్ళ కనీసానికి నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కట్టుబట్టలతోటి బయటికి గెంటేసి మొత్తం కూడా పునాదులతో కూడా పిక్లించే విధంగా మొత్తం కూడా ఆ జేసీబీలతో బుల్డోజర్లతో మొత్తం కూడా ఇల్లు ధ్వంసం చేశారని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే విరుచుకుపడ్డ పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా కొత్తగా ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతోటి అక్కడ ఉన్నట్టు మూసీ పరివాహక ప్రాంతంలో అక్కడ ఉన్నట్టు ప్రజలను మొత్తం కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా ఆ ఇండ్లను మొత్తం కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టు దాన్ని విరుచుకుపడ్డారు. అయితే మావోయిస్టు ఒకటే చెప్తున్నారు, మూసీ సుందరీకరణ కాదు కావాల్సింది, ఫస్ట్ మూసీలో ఉన్నటువంటి నీళ్లను శుద్ధి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు ప్రకటన అయితే రిలీజ్ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అక్కడ ప్రజలు ఉంటే మూసీ అక్కడ ఉన్న ప్రజల్ని తొలగిస్తే మూసీ సుందరీకరణ కాదు, అక్కడ ఏదైతే మూసీ నదిలో పారుతున్నటువంటి బురద నీళ్లు కానీ మురికిని శుద్ధి చేయండి, దాన్ని చేస్తే సుందరీకరణ అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. సుందరీకరణ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో ఎంతమంది అవుతున్నారో వేల కుటుంబాలను కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేట్ శక్తుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితిగా మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈసారి ఏదైతే అధికార ప్రతినిధి జగన్ రిలీజ్ చేసినట్టు లేఖలో పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైనే పరిపాలన మీద కూడా పూర్తి ఫోకస్ పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. అంటే ఇన్ని రోజులు సంవత్సరం గడుస్తున్నా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి పథకాలు ఏదైతున్నాయో అది అమలు పరచలేదు. వాళ్ళు ఇచ్చినట్టు హామీలు కూడా అమలు పరచలేదు. అమలు పరచకపోవడం కాకుండా ప్రజలపై దాడులు చేస్తున్నారు. కొన్ని శక్తులకి ఏదైతే ఉందో కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేందుకే పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా ఈ మూసీ సుందరీకరణ అవుతుంది, హైడ్రా అవుతుంది,
రకరకాల పేర్లతోటైతే రేవంత్ రెడ్డి అంతా విధ్వంసం చేస్తున్నాడని చెప్పేసి కూడా మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఆదానితోటి చికటి ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందంలో నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రజలపై దాడులు చేపిస్తున్నారు. ప్రజల నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేస్తున్నారు. రకరకాల ఫార్మా కంపెనీలతో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలు అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో హామీలు ఎలాంటి హామీలు అయితే ముందు ఎలక్షన్ల ముందు ఇచ్చారో ఆ హామీలు మొత్తం కూడా అమలు చేయండి ఫస్ట్ అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే సంవత్సరం గడుస్తుంది, సంవత్సరం టైం ఇచ్చారు ప్రజలు. సంవత్సరం కాంచి కూడా ఎలాంటి హామీలు కూడా ప్రభుత్వం ఏదైతే ఆ ప్రభుత్వాలకు రాకముందుకు ఏదైతే పార్టీగా వాళ్ళు ప్రజలకు వెళ్ళారో వాళ్ళు అప్పుడు హామీలు ఇచ్చారో అలాంటి హామీలను ఇక్కడ కూడా అమలు చేయట్లేదు. వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఎక్కడ అమలు చేస్తున్నారో అది చూపెట్టాలి ప్రజలకు అని చెప్పేసి కూడా నేరుగా ఆ మావోయిస్టులు లేఖలైతే పేర్కొన్నట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో హైడ్రా పేరుతో కానీ ఇల్లు కూల్చివేయడం కానీ, మూసీ నది సుందరీకరణ పేరుతో ఇల్లు కూల్చేయడం కానీ పూర్తి స్థాయి కూడా మావోయిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పేసి కూడా ఆ లేఖలు అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రజలకు అన్యాయం జరుగుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పార్టీలు కూడా ఊరుకోవని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే లేఖలో పేర్కొన్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కార్పొరేట్ శక్తులకి చేతిలోకి వెళ్ళిపోయింది. కార్పొరేట్ శక్తులకి ఏదైతుందో వాళ్ళకి నిధులు సమకూర్చడానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.